ఉయ్యాలవాడ స్వాతంత్ర్య సమరయోధుడు కాదా? నరసింహారెడ్డి ఒక దొంగ? అతడికి సొంత సైన్యం లేదా? చరిత్రను వక్రీకరించారా? ఇంతకీ ఏది నిజం? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన ధీశాలుడని చరిత్ర చెబుతోంది. భారత మొదటి స్వాతంత్ర్య యుద్ధం 1857లో జరిగితే అంతకు 10 ఏళ్ల ముందుగానే బ్రిటిష్ సైన్యాన్ని ఢీకొన్న తెలుగు వీరుడు నరసింహారెడ్డి. 1846 జూన్లో బ్రిటిష్ పాలనపై దండెత్తిన ఉయ్యాలవాడ 1847 ఫిబ్రవరిలో వీరమరణం పొందాడు. ఇది ఇప్పటి వరకు చరిత్ర చెబుతోన్న నిజం. కానీ ఉయ్యాలవాడ స్వాతంత్ర్య సమరయోధుడు కాదంటున్నారు నెక్కంటి శ్రీనివాసరావు. ఉయ్యాలవాడ దేశభక్తుడు కాదన్నారు. ఆయన గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఉయ్యాలవాడ స్వాతంత్ర్య సమరయోధుడు కాకపోతే మరెవరు? ఇప్పుడు ఈ ప్రశ్న కలగడం సహజమే. ఉయ్యాలవాడ గురించి నెక్కంటి శ్రీనివాసరావు సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక దొంగ అన్నారు, దోపిడీదారుడన్నారు. తాత నుంచి వారసత్వంగా వచ్చే 11 రూపాయలను బ్రిటిష్ వాళ్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఇవ్వలేదని, అందుకే దోపిడీకి తెగబడ్డాడన్నారు. ఉయ్యాలవాడను దేశభక్తుడంటూ సినిమా తీస్తున్న వారిపైన విరుచుకుపడ్డారు నెక్కంటి శ్రీనివాసరావు. సినిమా తీస్తున్న వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను అధ్యయనం చేయడానికి చాలా సమయం తీసుకున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు విప్లవ వీరుడిగా చరిత్రకెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఇప్పుడు రెండో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. సంస్థానాలు, మాన్యాలపై కన్నేసి దోపిడీకి తెగబడ్డ బ్రిటిష్ పాలకులు ఆభరణాలను రద్దు చేయటం తప్పు కాదా? భరణం ఇవ్వకుండా తప్పు చేసిన పరాయి పాలనను తరిమేయటానికి విప్లవానికి ఊపిరిలూదిన నరసింహారెడ్డి దేశభక్తుడు కాడా? ఆయన పోరాట స్ఫూర్తి స్వాతంత్ర్య సమరోద్యమానికి ఊపిరిలూదలేదా? ఎంతో మందిని కదం తొక్కేలా చేయలేదా? కేవలం తన స్వార్థం కోసమే ప్రాణాలకు తెగించి ఖజానాల్ని దోచాడా నరసింహారెడ్డి? అదే నిజమైతే భారతీయుల్ని చిత్రహింసలకు గురిచేసి దోపిడీని అడ్డుకోవడానికి నిలదీసిన వారిని ఖైదు చేసిన బ్రిటిష్ పాలకుల్ని ఏమనాలి? ఏదేమైనా తాజా వివాదం ఎటు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.